అది కల్తీ నెయ్యే కాదు, అది ఒక కెమికల్. ఒక పామ్ ఆయిల్లో కెమికల్ మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఒక ద్రవ పదార్థం, విష పదార్థం. ఎందుకంటే మా యాసిడ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ఒక విషయాన్ని హిందువుల చేత మోసం చేసి డబ్బు దొంగతనం చేసి తినిపించారు. ఎందుకంటే డబ్బు దొంగతనం ఎందుకంటున్నానంటే 350 కోట్లు కుంభకోణం చేసి ఒక నిష్కారణమైనటువంటి విషయాన్ని భక్తుల చేత తినిపించి వెంకటేశ్వర స్వామి పేరుని చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఇలాంటి చేసినటువంటి దుర్మార్గులు నాశనం అయిపోతారు. రెండో విషయం, ఇది గందరగోళానికి కారణం నాకేదో కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలు కాదు, హిందువులని టార్గెట్ చేసి ఉగ్రవాద శక్తులు ఏమన్నా ఇందులో ప్రవేశించి ఇలాంటి విషయాన్ని తినిపించి హిందువులను నాశనం చేయాలని చూసారా? లేకపోతే ఇందులో మెడికల్ మాఫియా ఎంటర్ అయిపోయి అనారోగ్యం వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా డబ్బు రూపంలో తయారు చేసుకోవాలని చేసిందా? చాలా దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు ఆలోచన రాకుండా ఒకరి మీద ఒకరు లకారాలు తిట్టుకుని ఒకరొకరు కొట్టుకుంటూ ఒకరొకరు ఇల్లు తగలబెట్టుకుంటూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించారంటే దీని వెనక చాలా ఇలాంటి కథ ఏదన్నా ఉందా? నిజంగా అంబటి రాంబాబు గారు అంత నిష్కారణంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన మాట్లాడిన తర్వాత అంత దుర్మార్గంగా వీళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఏదేమైనా ప్రజలని ఇబ్బందులు పెట్టాలని, ప్రజలను నాశనం చేయాలనేటటువంటి కార్యక్రమంలో ఈ రాజకీయ పార్టీలు తయారయ్యేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే లడ్డు విషయంలో అది నెయ్యి కాదు, నెయ్యి లాంటి ద్రవ పదార్థం, విష పదార్థం అంటున్నారు, ఆ విషాన్ని తిన్నటువంటి 20 కోట్ల మంది మరి వాళ్ళ ఆరోగ్యాలు ఎంతవరకు ఎలా ఉన్నాయి? దీని మీద డిబేట్ జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఒక యాపిలో ద్రాక్ష పండు పాడవకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ పూస్తే అది తినకండ్రా బాబు, కడుపులో పేగులు కాలిపోతున్నాయని చెప్తున్నారు. మరి అలాంటిది దైవ ప్రసాదం ఇన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు తిన్నారు. మరి ఎవరికి ఏ అన్యాయం జరిగిందో, ఎవరు ఏ హాస్పిటల్కి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. ఇన్ని కోట్ల మంది తిన్నారు. దీని మీద ఏదైనా ఉగ్రశక్తి ప్రభావం ఉందా, లేకపోతే మెడికల్ మాఫియా ప్రభావం ఉందా? ఈ రెండింటి మధ్యనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి అనారోగ్యాలను చూస్తే ఈ కారణాలు కూడా కొంచెం కనపడుతున్నాయి. ఈ మరుగున పడడం కోసం రాజకీయ నాటకాల్లో భాగంగా ఈ ఎత్తుగడ లేచి గందరగోళానికి దారి తీసారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి అంకుల్, అందులో కూడా మనం బాత్రూమ్లని కెమికల్స్ ని కూడా లబ్స యాసిడ్ అనే కెమికల్ ని కూడా అందులో కలిపినట్టు చూపించారు రిపోర్ట్లో తెలియదు. ఏమంటానంటే అది యాసిడ్ రిలేటెడ్ అంటే